నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధను మాట్లాడుతున్నాను. ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉంది. మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుంటూ మనం మొక్కలు చూపిస్తూ మాట్లాడుకుందాం. దొండకాయలు చూసారా ఎంత అందంగా? నిన్న వీడియో చేసినప్పుడు చూపించాను కదా, ఇప్పుడు కోసుకుంటూ చూద్దాం. చాలా చక్కగా ఉన్నాయండి. దొండకాయలన్నీ కోసేసాక మిగతా వెజిటబుల్స్ అన్నీ కోసుకుందాం. దొండపాదు మాత్రం ఎవరింట్లో ఉన్నా చాలా ఉపయోగం. ఇవి స్వీట్ లెమన్, ఇవి కూడా చాలా ఎక్కువగా కాసాయని నిన్న మీకు వీడియోలో చూపించాను కదా, అవి నా చేతులతో నేను స్వయంగా కోసి మీకు చూపిస్తున్నాను. ఇవి రోజుకి 2 తిన్నామంటే ఆ రోజు సి విటమిన్ సరిపడా మనకి లభ్యం అయిపోతుంది. అంచేత ఇది కూడా చాలా మంచి చెట్టు, అందరూ పెంచుకోవచ్చు. ఇంకొక దాంట్లో కూడా కొన్ని కాయలు ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని కోస్తున్నాను. దొండకాయలు, స్వీట్ లెమన్ అయింది. ఇప్పుడు వంకాయలు కోద్దాం. పొడవు వంకాయలే ఎక్కువ వచ్చాయండి, ఎందుకంటే మిగతా వంకాయలవి కొంచెం మిల్లీబగ్స్ వచ్చాయని ఆ సీడ్స్ తీసాను. ఇవి చాలా బాగా ఎక్కువ కాస్తున్నాయి పొడవు వంకాయలు. నేను ఊరు నుండి రాకముందు మా శ్రీను 1 కేజీ వరకు తీసేసాడంట. అయినా మళ్ళీ నేను వచ్చిన తర్వాత తీస్తే ఇప్పుడు దగ్గర 2 కేజీస్ కాయల వరకు ఉన్నట్టున్నాయి. అన్నీ కోస్తుంటే తెలుస్తుంది మనకి. పొడవంగా చాలా తేలిగ్గా మగ్గిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. వంకాయలు అన్నిటిలో కూడా ఇది చేసేటప్పుడు చాలా ఈజీగా తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువ వాటర్ అది కూడా పోయక్కర్లేదు. టేస్ట్ బాగుంటుంది, గింజ తక్కువ కడుతుంది. ఇంకా ఈ బ్యాగులు రెండిట్లో కూడా కొంచెం కాయలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పచ్చిమిర్చి చాలా ఉన్నాయి, పండి రెడీగా ఉన్నాయండి పచ్చిమిర్చి. నాకు ఇంచుమించు ఒక 15 రోజుల వరకు సరిపడినన్ని కాయలు చెట్లు ఉన్నాయి. చూస్తున్నాను కదా, కోస్తున్నాను. చాలా కాయలు ఉన్నాయి. మా వారేమో దోసట్లో పోసి చూపించమ్మా అంటున్నారు. ఉండండి మావయ్య, ఇంకొంచెం కోసి చూపిస్తానన్నాను. ఇదిగోండి ఎన్ని కాయలు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంక స్లోగా కోస్తాను. ఇప్పుడు ఒక పుచ్చపాదు దానంతట అది పడి లేసిందండి. మనం కంపోస్ట్లో పడేస్తాం కదా, అలాగే వచ్చింది. ఇంకా రెడీ అవ్వలేదేమో అని కాయ కొయ్యడానికి ఆలోచిస్తున్నాను. అంచేత మన గార్డెన్లో పుచ్చపాదు కూడా వచ్చింది. మునగ చెట్టుకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి, చాలా కాళ్ళు అయితే వచ్చాయి. పండుగగా అనుకుంటాను. కాడ చివరిలో నేను చిన్న హోల్ పెట్టి అది మొత్తం అలాగా కాడంతా ఎండిపోయినట్టు దాని రసం అంతా పీల్చుకున్నా. చూసారా, అలాగ అయిపోయి. బెండకాయలు చెప్పాను కదా మీకు, నేను లేపడం వల్ల వాళ్ళకి తెలియక మొత్తం ముదిరిపోయి అని. కొద్దిగా బెండకాయలు కొంచెమే వచ్చాయి, వాళ్ళకి తెలియలేదండి. ఇవన్నీ సీడ్కే అయిపోతున్నాయి. ఇన్ని సీడు అంటే ఆ మొక్క కూడా పాడవుతుంది. చూడాలి, తెద్దాం. అది కూడా సీడ్కే ఉండిపోయిందండి, ఎర్ర బెండకాయ కూడాను. ఇప్పుడు మన నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కోసుకుంటూ చూపిస్తుంటాను. చూడండి, ఇవి చాలా రెడీ అయ్యాయి. బాబాళ్ళకి పట్టుకెళ్ళాను, పాపాళ్ళకి పట్టుకెళ్ళాను. మళ్ళీ మేము చాలా వాడుకున్నాము. అయినా సరే ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. బంగారు తల్లి ఆ చెట్టు, దానికి దిష్టి తగలకుండా ఉండాలి. వంకాయలు పండిపోయి దీంతో కొంచెం ఏదో పచ్చడి చేయొచ్చని అనుష గారు చెప్పారు. చేద్దాం, దాంతో ట్రై చేద్దాం. ఇక్కడ ఒక ఎర్రబెండ ఉంది, ఆ కాయ కూడా తీసేస్తున్నాను. చిక్కుళ్ళన్నీ తాళ్ళేసి కట్టాలండి. స్వీట్ లెమన్ అదే జ్యూస్కి బాగుంటుంది. కమలా నిమ్మ అంటారు అన్నమాట. కొద్దిగా తోటకూర ఉంది, తీసుకుందామా? పప్పులోకి సరిపోతుంది ఈరోజు వండుకోవడానికి. తోటకూర కూడా ప్రత్యేకించి చేయనని మీకు చెప్పాను కదా, అందులోనే అలాగా విత్తనాలు పడి చాలా వస్తుంది. ఇది కొంచెం పాలకూర. 2 ఉన్నవాళ్ళకి పెద్ద ఎక్కువ అక్కర్లేదండి.
ఈరోజు మేము సగం ఉంచుకొని ఇవన్నీ వెజిటబుల్స్ సగం మా శ్రీనికి ఇచ్చి ఇంకా ఎక్సెస్ ఉన్నవి కొంతమందికి ఫ్రెండ్స్కి పంచుతాను. చుక్క కూర, గోంగూర పాపాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కట్ చేశాను కదా, అంచేత కొంచెం చిన్నగా ఉంది, అందుకని ఈరోజు గోంగూర కట్ చేయట్లేదు. పాలకూర, తోటకూర, చుక్క కూర మూడును. ఆ బత్తాయికాయ కోద్దామని నేను చేయి పెట్టేసరికి రాలిపోయింది. పండిందా లేదా చూద్దామని ఒక్కటే కాయ కోసాను, మిగతా కాయలు కొయ్యలేదు. ఇవి ఇంకొక 4 రోజులు పోతే బాగుంటుందేమో. ఆ పండు సాయంత్రం ఒలిసి చూస్తే రెడీ అయిపోయింది అనుకుంటే మిగతా కూడా కోసుకోవచ్చు. ఇవి గోరుచిక్కుళ్ళు. మా శ్రీను కట్ చేస్తానమ్మా అన్నాడు. కట్ చేయమన్నాను. నల్లమిర్చి అండి, చాలా ఉన్నాయి ఇవి. ఇవన్నీ చక్కగా కోసుకుందాం. మొత్తం కోసేసాక వెజిటబుల్స్ అన్నీ టేబుల్ మీద పెట్టాను. చిన్న మార్కెట్ లాగా లేదు, నాకైతే అలాగ అనిపించింది. నేను మెగా హార్వెస్టే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా చక్కగా ఉన్నాయి కదా. అన్నీ ఒక్క దగ్గర చూస్తే నా కళ్ళుకి చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు బంపర్ హార్వెస్ట్ చూపిస్తాను మీకు. ఇది మీరంతా బంపర్ హార్వెస్ట్ అని ఒప్పుకుంటారా? కామెంట్ రూపంలో చెప్పండి. ఇదిగోండి, ఫస్ట్ కాకరకాయలు ఈజీగా 2 kgs పైనే ఉంటాయి. కాకరకాయలు, బెండకాయలు నిన్న వండేసుకున్నామండి, వంకాయలు, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ వంకాయలు, దొండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా దొండకాయలు. తర్వాత లెమన్, నిమ్మకాయలు, ఒక్క బీరకాయ వచ్చిందండి. డ్రాగన్ ఫ్రూట్స్ 2 రకాలు, పపాయ, స్టార్ ఫ్రూట్సు, స్వీట్ లెమన్, ఇంకొక రకం లెమన్, తోటకూర, పచ్చిమిర్చి, కరివేపాకు, జామకాయ, సంపంగులు, బత్తాయ శాంపిల్ కానీ ఒక్కటి కోసం ఇది తయారైందంటే చాలా కాయలు ఉన్నాయి, కోసుకోవచ్చు. పాలకూర, చుక్కకూర, కొంచెం ములక్కాయలు. ఇది అండి, ఇగో గోరుచిక్కుళ్ళు. ఇది దీని పేరు చెప్పకపోతే ఇది ఫీల్ అవుతుంది కదా, గోరుచిక్కుళ్ళు. ఇవి ఈరోజు మా హార్వెస్ట్. నాకైతే మా హార్వెస్ట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా కంప్లీట్గా ఆర్గానిక్గా పండించానన్న సంతృప్తి ఉన్నది మాకు. ఈ వీక్ అంతటికి కూడా వెజిటబుల్స్ సరిపోతాయి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా సరిపోతాయి. ఎందుకంటే ఇద్దరమే ఉంటాము, ఎక్కువగా తినలేం కదా, మాకు సరిపడా కాస్తున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హార్వెస్ట్ ఎలాగున్నది అనేది కామెంట్ రూపంలో చెప్పండి అందరూను. ఇది బంపర్ హార్వెస్టా కాదా అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.